కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ ని చంపేశారు, ఆయన జైల్లో లేరు, జైల్లో చనిపోయి ఉన్నారు, ఆయన మీద రేప్ అటెంప్ట్ కూడా జరిగింది, ఈ టైప్ ఆఫ్ వార్తలు చాలా వచ్చాయి. గతంలో అయితే ప్రభుత్వం ఖండించింది, వాళ్ళ సిస్టర్స్ ని చూడడానికి మొదట్లో నిరాకరించిన కుటుంబ సభ్యుల్ని ఆ తర్వాత యాక్సెప్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు మరోసారి ఈ వార్త వచ్చింది, ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు, తీవ్రమైన అనారోగ్యంతో చనిపోయారు, ఆయనకు ఒక కంటి చూపు కూడా కనిపించడం లేదు, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన ఉన్నారు అని చెప్పేసి అసీం మునీర్ ఉద్దేశపూర్వకంగా ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టి హింసిస్తూ ఉన్నారు అనేది పాకిస్తాన్లో జరుగుతున్న చర్చ. టీపీపీ చాలా తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇదే నిజమైతే కనుక 20 లక్షల మంది రోడ్ల మీదకి వస్తాము, మీ సంగతి తెలుస్తాము అంటూ అసీం మునీర్కి వాళ్ళంతా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఏంటి అసలు అడియాల జైల్లో ఏం జరిగింది? అసలు ఇమ్రాన్ ఖాన్ జైల్లో చంపేసి ఏడాది అయిపోయిందా? అసలు ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారా లేదా? అలాగే ఒక మాజీ ప్రధానిని, మామూలు వ్యక్తి కాదు, ఇమ్రాన్ ఖాన్ ఒక అంతర్జాతీయ ఫేమస్ క్రికెటర్, అందులోనూ ఒక మాజీ ప్రధాని, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు పాకిస్తాన్లో. అలాంటి వ్యక్తిని న్యాయవాదులు కానీ, వ్యక్తిగత వైద్యులు కానీ, కుటుంబ సభ్యులు కూడా కలవకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు అసలు ప్రపంచానికి కనిపించకపోవడానికి కారణం ఏంటి? ఈ 3 ప్రశ్నలు అయితే ఎప్పటి నుంచో అందరినీ తొలిచేస్తున్నాయి. అసలు ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారా, లేరు బతికే ఉన్నారు, ఈ వార్తలన్నీ తప్పని పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం చెప్తుంది. అలాంటప్పుడు చూపించండి ఒకసారి. ఎస్, ఆయన జైల్లో ఖైదీగా ఉన్నారు అంటే ఆయన్ని ఎగ్జిబిట్ చేయొచ్చు కదా, ఇగోండి ప్రస్తుతం ఇలాగే ఉన్నారు, బతికే ఉన్నారు, ఇదంతా అనవసర రాద్ధాంతం అన్నది ఇప్పుడు చర్చ రావాలి. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. రావల్పిండిలో అడియాలా జైల్లో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. పలు కేసులు ఉన్నాయి. ఉండే కేసుల కంటే ఆయన జైల్లో ఎలా ఉన్నారన్నది ఇప్పుడు పాకిస్తాన్లో పెద్ద ప్రశ్నగా తలెత్తుతుంది. అయితే ఈ అనుమానాన్ని మరింత పెంచేలా చేసిన వ్యాఖ్యలు ఎవరివి? ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు. పాకిస్తాన్ జర్నలిస్ట్ వజాయిత్ సయ్యద్ ఖాన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, 3 సీనియర్ సైనిక అధికారులు తనతో మాట్లాడారు, ఇమ్రాన్ ఖాన్ ఇక తమ మధ్య లేరనే భయాలు వారు వ్యక్తం చేశారు అని అన్నారు. అయితే ఇక్కడ కీలకమైన మలుపు ఉంది. అధికారులు ఇమ్రాన్ ఖాన్ మరణాన్ని కల్లారా చూసినట్టుగా చెప్పలేదని మళ్ళీ జర్నలిస్ట్ వజాహత్ తర్వాత అన్నారు. అంటే ఏదో ఒక రకమైన అనుమానం అయితే ఇక్కడ కంటిన్యూ అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే చంపేశారా, విషయం బయటికి రాకుండా దాచిపెడుతున్నారా అన్నది ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారిపోయింది. అంటే ఇక్కడ పాకిస్తాన్ సైన్యానికి చెందిన మీడియా విభాగం ISPR ఇమ్రాన్ ఖాన్ మరణించారన్న వార్తలను ఖండించింది. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారు, అడియాల జైల్లో ఖైదీగా ఉన్నారు. మరోవైపు జర్నలిస్ట్ వర్గాల అనుమానాలు, పాకిస్తాన్ సైన్యం అధికారిక ఖండన, ఈ రెండింటి మధ్య అసలు నిజం ఏంటనేది ఇప్పుడు పాకిస్తాన్లో వన్ ఆఫ్ ద బిగ్ టాపిక్ అయిపోయింది. వరల్డ్ కూడా ఈ టాపిక్ మీద మాట్లాడుకుంటుంది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ఏమి చిన్న వ్యక్తి కాదు, ఒక అంతర్జాతీయ క్రికెటర్గా అందరికి సుపరిచితమైన వ్యక్తి, పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఏంటంటే ఈ పాకిస్తాన్ రాజకీయాలకు సంబంధించి ఎందుకు ఈ తరహా చర్చ జరుగుతోంది అన్నది ఒక అంశం. నేను ఇందాక ప్రశ్నించినట్టుగా వ్యక్తిగత వైద్యులని, కుటుంబ సభ్యులని, వాళ్ళని ఎవరిని కలవనీయట్లేదు. 2025 చివరిలోనే ఇలాంటి ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో ఆయన సోదరి ఉజ్మా ఖానుం జైల్లో ఇమ్రాన్ కలిశానని, ఆయన శారీరకంగా బాగానే ఉన్నారని ఆమె ఎప్పుడైతే చెప్పిందో అక్కడితో అది స్టాప్ అయిపోయింది. 2 నెలలకి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారా, చనిపోయారా, ఏమైంది, పరిస్థితి ఏంటి, ఒక కన్ను పోయిందని ఒకరు, లేదు క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఫుడ్ ఏమి తీసుకోవట్లేదు, అచేతన పరిస్థితిలో ఉన్నారు, ఇట్లా రకరకాల కథనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ మాట్లాడిన తర్వాత ఈ అనుమానాలు అయితే కొంత బలంగా పెరిగాయి. అసలు జైల్లో ఏం జరుగుతోంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా తలెత్తుతోంది. అయితే ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఈ కమ్యూనికేషన్ సమస్య కావచ్చు, ప్రభుత్వం ఇమ్రాన్ బతికే ఉన్నారని చెప్తోంది, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇమ్రాన్ కోసం చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఆయనను ఒకసారి చూపించండి, బతికుంటే ఆయనను ఒకసారి చూపించండి, ఒక తాజా ఫోటో, ఒక వీడియో, కుటుంబ సభ్యులతో ప్రత్యక్ష భేటీ, లేదంటే వ్యక్తిగత వైద్యులు, లేదంటే వ్యక్తిగత లాయర్లను అనుమతించి ఒక ఫోటో పంపించండి అని అడుగుతున్నారు. మరి ఆర్మీ ఆయన బతికే ఉన్నాడని స్పష్టంగా చెప్తున్నప్పుడు ఒకసారి ప్రజలకి, కుటుంబ సభ్యులకి ఎందుకు చూపించకూడదు అన్న ప్రశ్న జరుగుతుంది. అసలు అడియాలా జైలు గోడల మధ్య ఏం జరుగుతుందన్నది ఒక కీలకమైంది. మీరు ప్రస్తావించినట్టుగా అసీఫ్ మున్నీర్ టార్గెట్ చేసే ఈయన్ని జైల్లో పెట్టించారన్న చర్చ ఒకటైతే, రాజకీయంగా ఆయన అక్కడ ప్రతిబంధకంగా మారారు అన్నది ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కానీ, ఆసిఫ్ మున్నీర్ కానీ వీళ్ళందరూ ప్రస్తావిస్తున్న అంశాలు. ఈ నేపథ్యంలో ఆసిఫ్ మున్నీర్ టార్గెట్ చేశారు కాబట్టి ఎందుకు ఈ వివరాలన్నీ బయటకు రావట్లేదు?
అసలు ఆయన ఏంటి, ఆయన ఎలా ఉన్నారు అన్న దానిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే చాలా రకాల అంశాలు ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే ముగ్గురు సైనిక అధికారులు, సీనియర్ సైనిక అధికారులతో మాట్లాడానని అటు వజాయత్ చెప్తున్నారు. కాబట్టి సైనిక అధికారులు ఎవరు ఏంటి అనేది కూడా ఆ జర్నలిస్టు బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. వీటన్నిటికీ చెక్ పడాలంటే ఒకటే, ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం, అసలు వార్తలు కరెక్టా లేదా అనేది. బతికుంటే ఒక్కసారి చూపించండి అంటే బతికలేడని అనుకోవాలా? ఇంత పెద్ద చర్చ జరుగుతున్నా ప్రభుత్వం ఖండిస్తోంది కానీ ఆయన ఫోటోని ఎందుకు చూపించట్లేదు? ఆయన ప్రస్తుతం జైల్లో ఎలాంటి పరిస్థితుల్లోనో ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు కదా. ఈ వీడియో రిలీజ్ చేయకపోయినా, ఫోటోలు రిలీజ్ చేయకపోయినా, వ్యక్తిగత వైద్యులని, వ్యక్తిగత లాయర్లని, కుటుంబ సభ్యులని అనుమతి ఇవ్వకపోయినా, ఇప్పటికీ అనుమతి ఇవ్వట్లేదు 2020 తర్వాత, అనుమతి ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఆయన మరణించారని మనం అనుకోవాలి. ఒకవేళ బతికుంటే చూపించండి. అందుకు ఇది పాకిస్తాన్లోని ప్రజాస్వామ్యం హక్కులు ఏ విధంగా ఉంటాయో మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. అక్కడ కేవలం హక్కుల హననము, ఒక మాజీ ప్రధానికి దిక్కులేని పరిస్థితి ఉంది. అసలు మాజీ ప్రధాని బతుకున్నారా లేదో తెలియని ఒక అయోమయ పరిస్థితి పాకిస్తాన్లో ఉందంటే, పాకిస్తాన్లో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఎట్లా ఉంది అనడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. ఆ పాకిస్తాన్ నేతలేమో మన దేశంలో హక్కుల కోసం, మన దేశంలో ఇష్యూస్ కోసం మాట్లాడతారు. ఇక్కడ ఏమైనా ఉద్యమాలు జరిగితే ప్రొవోక్ చేస్తారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, ఈ ఇమ్రాన్ ఖాన్ ఉన్నారా లేదన్న దానిపైన ఒక సైనిక సమాధానం, స్పష్టత లేకపోవడం అనేది ఒక బిగ్ 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 ఎగ్జాంపుల్. సతీష్ గారు, పాకిస్తాన్లో ఉగ్రవాదులకి పొలిటీషియన్స్ కి మధ్య నెక్సెస్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు.